నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరో ఒక రాజో కాదు. మహారాష్ట్రలో ఆయన పేరు వినపడితే ఒక ఎమోషన్, ఆరాధ్య దైవంగా కొలిచేంత గొప్ప స్థానం. మహారాష్ట్రలో ఏ మూలకు వెళ్ళినా శివాజీ విగ్రహం ఉంటుంది. అక్కడి ప్రజలకు అంత అటాచ్మెంట్ ఉంది. అయితే అక్కడి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం కూలిపోవడంతో మహారాష్ట్ర రగిలిపోతోంది. ప్రతిపక్షాలు, ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ కూడా క్షమాపణ చెప్పారంటే మరాఠా ప్రజల నుంచి రియాక్షన్ ఏ రేంజ్లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ శివాజీ విగ్రహం కూలిపోవడానికి కారణమేంటి? మహారాష్ట్ర రాజకీయం దాని చుట్టే తిరుగుతుందనడాన్ని ఎలా చూడొచ్చు? శివాజీ విగ్రహం చుట్టూ మరాఠా పాలిటిక్స్, స్టాచ్యూ కూలిపోవడంపై రాజకీయ దుమారం, ప్రధాని క్షమాపణలతో అంతా సర్దుకుంటుందా? మహారాష్ట్ర పాలిటిక్స్ అంటేనే సంథింగ్ స్పెషల్. ఓవైపు ఉద్ధవ్ శివసేన, మరోవైపు బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటోంది. ఇదే సమయంలో సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడం రచ్చకు దారితీసింది. దీంతో శివాజీ స్టాచ్యూ కూలిపోయిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ కూటమి, యూబీటీ, శివసేన, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో రియాక్షన్ వస్తుండడంతో మరాఠా సర్కార్ అలర్ట్ అయింది. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఫడ్నవీస్లు క్షమాపణలు చెప్పారు. మళ్లీ అదే ప్లేస్ లో కొత్త స్టాచ్యూ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ కోటలో 2,36,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. స్టాచ్యూ ఏర్పాటు చేసిన ఏడాదిలోనే కూలిపోవడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై భారత నేవీ విచారణకు ఆదేశించింది. వెంటనే దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా తిరిగి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఓ టీంను కూడా నియమించారు. నేవీ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్తో సంబంధిత అధికారులు విగ్రహం కూలిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. శివాజీ విగ్రహం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిళ్లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318 3 సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. అయితే విగ్రహ నిర్మాణ విషయంలో ప్లాట్ఫామ్ పై పనిచేయడం మాత్రమే తనకు అప్పగించారని, థానేకు చెందిన ఓ కంపెనీ విగ్రహానికి సంబంధించిన పనులను నిర్వహించిందని చెప్పారు శిల్పి చేతన్ పాటిల్. మరోవైపు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విగ్రహం పడిపోయే ప్రమాదముందని స్థానిక ప్రజలు, టూరిస్టులు హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. విగ్రహం శిథిలావస్థకు చేరుకుందని నేవీకి ఓ ఇంజనీర్ లేఖ రాసినప్పటికీ విగ్రహానికి రిపేర్లు చేయలేదని అంటున్నారు. మరోవైపు విగ్రహం తయారీలో ఉపయోగించిన ఉక్కు తుప్పు పట్టిందని ప్రభుత్వ పెద్దలే ఒప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేవీ అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని మహారాష్ట్ర గవర్నమెంట్ వాదన. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై శివసేన, ఎన్సీపీ, బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పరాజయం మహారాష్ట్రలోని అధికార బీజేపీ కూటమిలోని చీలికను బయటపెడితే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలడం అగ్నికి ఆజ్యం పోసింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివాజీ విగ్రహం కూలిపోవడం అధికార కూటమికి తలనొప్పిగా మారింది. విగ్రహం కూలిన ఘటనను ఖండిస్తూ అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ నిరసన ప్రదర్శనలు చేసింది. శివాజీ విగ్రహాన్ని భారత నేవీనే డిజైన్ చేసి ఏర్పాటు చేసిందని సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో విగ్రహాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకోకుండానే విగ్రహ నిర్మాణం ఏర్పాటు జరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. స్టాచ్యూ కోసం వాడిన ఇనుము సముద్ర గాలులకు తుప్పుపట్టే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను విగ్రహ తయారీదారులు అర్థం చేసుకున్నారా లేదా అనేది తెలియాలని కూడా కామెంట్ చేశారు ఫడ్నవీస్. ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, పాతదానికంటే ఇంకా ఎత్తైన శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇలా అధికార కూటమి తలో మాట మాట్లాడటం, సున్నితమైన ఇష్యూలో వేగంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. సింధుదుర్గ్లో 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు కోరారు. ఈ ఘటనపై తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. మనందరికీ శివాజీ కేవలం మహారాజు మాత్రమే కాదని, గౌరవనీయమైన వ్యక్తి అన్నారు. ఛత్రపతి శివాజీని తమ పూజ్య దైవంగా ఆరాధించే వారందరి మనోభావాలు ఈ విగ్రహం కూలిపోవడం వల్ల దెబ్బతిని ఉంటాయని, అందుకే తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. గౌరవనీయ వ్యక్తులు దైవం కంటే గొప్పదేదీ లేదన్నారు మోదీ. ఇదిలా ఉంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం అటు మహారాష్ట్ర సర్కార్, నేవీ అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా సారీ చెప్పడంతో ఈ ఇష్యూకు ఇక్కడితో ఎండ్ కార్డ్ పడుతుందా, ఇంకా ఎక్కడి వరకు వెళ్లనుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. విగ్రహం ఇది ఇండియాలో సెన్సిటివ్ ఇష్యూ. మహారాష్ట్రలో అయితే శివాజీ విగ్రహం అంటే సాక్షాత్తు దేవుడే కొలువయ్యారన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది 35 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన స్టాచ్యూ, దానిని ప్రధాని ప్రారంభించారు. ఆ విగ్రహం కూలిపోవడంతో మహారాష్ట్ర రాజకీయాలు షేక్ అవుతున్నాయి. ఈ ఇష్యూను అడ్వాంటేజ్గా మార్చుకునేందుకు కాంగ్రెస్, ఉద్ధవ్, శివసేన డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేందుకు బీజేపీ కూటమి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అజిత్ పవార్ మాత్రం శివాజీ స్టాచ్యూ విషయంలో అధికారంలో అపోజిషన్ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఇంతకీ అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? శివాజీ విగ్రహం వివాదం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? శివాజీ విగ్రహం చుట్టూ రాజకీయ రచ్చ, ఆందోళనలు ఉధృతం చేస్తోన్న అపోజిషన్. స్టాచ్యూ వివాదం ఎవరికి కలిసి వస్తుంది? విష్ణులకు కేర్ ఆఫ్ మరాఠా పాలిటిక్స్, శివసేన విడిపోవడం, ఎన్సీపీలో క్లాష్ రావడం వంటి ఇష్యూస్ తో గత 3 ఏళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటోంది మహారాష్ట్ర. ఇప్పుడు శివాజీ స్టాచ్యూ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. మరో 3-4 నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో శివాజీ విగ్రహం వివాదం మరాఠ్వాడలో రచ్చరచ్చవుతోంది. 9 నెలల కింద ఆవిష్కరించిన స్టాచ్యూ ఉన్నట్లుండి గాలికి కూలిపోవడం, రాజకీయ పార్టీలు ఇష్యూను టేకప్ చేయడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బీజేపీ, షిండే, శివసేనను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన బీజేపీ కూటమిపై అటాక్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో రియాక్షన్ వస్తోంది. దీంతో అలర్ట్ అయింది షిండే సర్కార్. అయితే అంతకంటే ముందే సీఎం, డిప్యూటీ సీఎంలు తలో మాట మాట్లాడడంతో గందరగోళం ఏర్పడింది. ప్రధాని మోదీ కూడా పబ్లిక్ మీటింగ్ లో క్షమాపణ చెప్పడం చిన్న విషయమేమీ కాదు. ట్వీట్ చేయడమో, ప్రకటన రిలీజ్ చేయడమో కాదు, ఏకంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ప్రధాని. ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం పీఎం చేత సారీ చెప్పించినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ ఇష్యూను అడ్వాంటేజ్ గా మలుచుకుంటోంది ప్రతిపక్షం. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన భారీ ర్యాలీకి ప్లాన్ చేశాయి. అంతేకాదు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే ప్రధాని స్టేట్మెంట్ తో అంతా సర్దుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది షిండే సర్కార్. స్టాచ్యూ కూలిపోయిన ఘటన ఇంకా పెద్దది కాకముందే 35 అడుగుల శివాజీ విగ్రహం స్థానంలో తిరిగి కొత్త విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు యాక్షన్ స్పీడప్ చేసింది. శివాజీ విగ్రహం ఇష్యూను లైట్ తీసుకోవడానికి లేదు. ఇది మహారాష్ట్ర ప్రజల ఎమోషన్ తో కూడుకున్న వ్యవహారం. యువత, హిందూ సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వస్తుంది. అందుకే బాల్ ఠాక్రే హయాం నుంచే శివాజీని
దేవునిగా కొలిచే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి విగ్రహాలను ఏర్పాటు చేసింది శివసేన. ఆ పార్టీ రెండుగా చీలిపోయిన తరువాత కూడా శివాజీ వారసులుగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనను చూస్తున్నారు మరాఠా ప్రజలు. ప్రజల్లో ఉన్న ఆ భావనను చెడిపేసేందుకే కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే స్టాచ్యూ కూలిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచి సీరియస్ రియాక్షన్ రాలేదన్న టాక్ వినిపించింది. పబ్లిక్ తో పాటు అపోజిషన్ పార్టీలు రోడ్డెక్కడంతో మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా స్టాండ్ మార్చుకున్నారు. తలో మాట వదిలి తిరిగి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ కూటమిలో ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ ది ఒక కథ అయితే అజిత్ పవార్ ది మరో స్టాండ్. బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉంటూనే విగ్రహం కూలడంపై మాత్రం ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నిరసనలు చేయాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. దీనంతటికీ ప్రజల నుంచి తమ పార్టీపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బీజేపీతో పొసక్కపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా శివాజీ విగ్రహం ఇష్యూపై ఆలస్యంగా అలర్ట్ అయింది బీజేపీ కూటమి. 2004లో శివాజీ మహారాజ్ గురించి వివాదాస్పద ప్రకటనలు ఉన్న రచయిత జేమ్స్ లైన్ పుస్తకంపై మహారాష్ట్రలో పెద్ద వివాదం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. ఆ పుస్తక రచయితపై చర్య తీసుకోవాలని, దేశవ్యాప్తంగా దాన్ని నిషేధించాలని డిమాండ్లు వినిపించాయి. అప్పుడది రాజకీయ సమస్యగా మారింది. ఆ ఇష్యూ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీ పట్ల ప్రజల్లో అనుకూలమైన సెంటిమెంట్ రావడానికి కారణమైంది. అయినా అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ కూటమికి మెజారిటీ సీట్లు తగ్గిపోయాయి. అయితే శివసేనలో చీలిక, ఎన్సీపీ రెండుగా విడిపోయిన తరువాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు శివాజీ విగ్రహం వివాదం తెర మీదకొచ్చింది. ఇది రాబోయే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత అధికార కూటమిలో ప్రత్యేకించి అజిత్ పవార్ ఎన్సీపీతో విభేదాలు మొదలయ్యాయి. ఇది ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. అసలే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి తక్కువ ఎంపీ సీట్లొచ్చాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలోకి రాకపోతే సిచ్యువేషన్స్ ఎటువైపు దారి తీస్తాయో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో శివాజీ స్టాచ్యూ ఇష్యూ బీజేపీ కూటమికి హెడ్ఏక్ గా మారింది. దీన్ని చాకచక్యంగా డీల్ చేస్తే తప్ప అపోజిషన్ ను ఎన్నికల్లో ఢీకొట్టలేమని భావిస్తోంది బీజేపీ కూటమి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కూడా మహారాష్ట్రలో శివాజీ విగ్రహం ఇష్యూ కూడా అంత తొందరగా చల్లబడే పరిస్థితి కనిపించడం లేదు.